But her parents, and they get her engaged with someone else, but you have already given your promise. Parents are not even Christians. Simple answer ఏంటంటే they are living in adultery. నేనేమంటున్నా, వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ ప్రామిస్ చేసుకున్నారు కదా, దాని అర్థం అక్కడ అయిపోయింది. నిన్న అది చెప్పినాం ఆల్రెడీ. అయిపోయిన తర్వాత కనుక నువ్వు దాన్ని నిన్న చెప్పాను క్లియర్, గుర్తుందా? అది మీరి ఇంకొకరు నువ్వు పెళ్లి చేసుకుంటే యు ఆర్ లివింగ్ ఇన్ అడల్టరీ. క్లియర్? అక్కడ అమ్మాయి ఏం చేయాలంటే పారిపోయి రావాలి. సీరియస్ జోక్ కాదు, సీరియస్ చెప్తున్నా నేను, సీరియస్. అది ఆ అమ్మాయి ఎదురించి నేను చేసుకోను, సావనాన్ని చేస్తాను కానీ ఈ పెళ్లి చేసుకోను. నేను ఆల్రెడీ ఒక వ్యక్తికి నేను వాగ్దానం చేశాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. పాసిబుల్ అయితే చెప్పి, కుదరకపోతే పారిపోయి ఎక్కడికి రావాలి? భర్త దగ్గరికి రావాలి. పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, నాకు ఇట్లా పరిచయం చేస్తున్నారని చెప్పేసి. ఓకే, పేరెంట్స్ ఆర్ నాట్ ఈవెన్ క్రిస్టియన్స్. ఓకే, an engaged woman should never be married, but you have given your word in front of your church. అర్థం కాలేదు. an engaged woman should never be married. ప్రామిస్ చేసుకున్నారు కానీ బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసేసారు వాళ్ళు. పెళ్ళి కూడా అయిపోయింది. ఏ కాలేజ్ మీది? ఏ కాలేజ్ సార్? నువ్వు ఇప్పుడు కదా పుట్టాలి సార్? మీ ఎప్పుడు 1963లో పుట్టాల్సినాడు నువ్వు యాక్చువల్లీ. నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే నువ్వు వాగ్దానం చేసావు, ఇది ఎంతవరకు అనంటే, నువ్వు వాగ్దానం చేసావు కానీ అక్కడ ఎంగేజ్మెంట్ అయ్యి మొత్తం అయిపోయింది. ఓకే, దాని అర్థం మీరు సరిగా ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయని కారణం చేత అది దేవుని చిత్తము కాదు. ఓకే, గమనించండి, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోలే. ఓకే, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోలే కానీ ఆ వ్యక్తి ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ కూడా అయిపోయింది ఆల్రెడీ, అయిపోయింది. కాబట్టి మోషే దగ్గరకు వచ్చేసరికి చాలాసార్లు ఆయన రాసిస్తూ ఉన్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి. అంతే కదా, అలాగూ జరగలేదు. హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన రాసిస్తే అది దేవుని, ఆయన అంటాడు క్లియర్గా, బ్రదర్ చెప్తాడు, మోషే రాసిచ్చింది దేవుని చిత్తం కాదంట అది, కానీ దేవుడు సంతకం పెట్టాడంట. ఓకే కానీ అని చెప్పేసి ఇప్పటికీ ఇలాగూ. కానీ నేనేమంటాను, ఈ కేసులో ఆయన శారీరకంగా ఆ వ్యక్తితో ఏకమవ్వలే. ఓకే, అంతే కదా బ్రదర్? అంటిల్ అన్లెస్ వారు శారీరకంగా ఏకం కానంత మట్టుకు ఎంగేజ్ జరగలే, ప్రామిసులు చేశారు. ఈ విషయానికి వస్తే బ్రదర్ బ్రానం దగ్గరకు వచ్చి, బ్రదర్ బ్రానం మీరు ఇప్పుడు వివాహం పరిత్యాగంలో ఇలా మాట్లాడుతున్నారు, మరి ఆల్రెడీ 2 భార్యలు 3 భార్యలు కలిగిన పరిస్థితి, ఇప్పుడు ఏమంటావు, వదిలి వెళ్ళిపోమంటావు అంటే నో అంటాడు ఆయన. ఇప్పుడు ఎట్లున్నారో మీరు అట్లే జీవించండి, మీరేం గొడవలు పెట్టుకోవడము, విడిచి వెళ్ళిపోవడము, ఇవన్నీ గుర్తుందా? చదివినారా ప్రసంగానే? మీరు ఇవన్నీ ఏం చేయొద్దు, ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లాగే ముందుకెళ్ళండి. సో దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ ఇన్ టు దట్ కేస్. ఏంటంటే దేవుని చిత్తమైన ప్రణాళిక
కాదు, అది వెళ్ళిపోయినది. అది ఇప్పుడు అది వస్తుంది అక్కడ. కరెక్ట్, నువ్వు వెళ్తున్న పాయింట్ కరెక్ట్. నువ్వు ఎప్పుడైతే, అందుకే నిన్న ఏమన్నా నేను ప్రామిస్ చేసినప్పుడు జాగ్రత్త, నీ నోరు జారొద్దు అక్కడ. నువ్వు వెనకకు తీసుకో, ఆగు. అంటే ఏమంటారు, హ్యార్ష్గా ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇది ఒక నిర్ణయమే కదా వాగ్దానం చేయడం. నువ్వు ఆగు, నీ నోరు ఒక్కసారి జారిందనుకో. కాబట్టి యవనస్తులు ఇప్పుడు కూడా క్లియర్గా చెప్తున్నాను అందరికీ కూడా, మీరు ఎట్టి పరిస్థితుల్లో నోరు జారకండి. ఎందుకంటే మీరు అన్యులు కాదు, బయటవారు కాదు, మీరు వధువు అయినారు. మీ ప్రతి మాటకు లెక్క వచ్చేస్తుంది అక్కడ. ఆయన అంటాడు, ఒక మాట అంటాడు బ్రదర్ బ్యానమ్, ఎప్పుడైతే నువ్వు వాగ్దానం చేసావో యువర్ వర్డ్స్ ఆర్ సీల్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడు ఆయన. నీ వాగ్దానము దేవుని రాజ్యంలో ముద్రించబడ్డాయి అంటాడు ఆయన. అర్థమవుతుందా? యా, మేబీ వీటి మీద నేను ఇంకా క్లియర్గా క్లారిటీ ఇస్తాను నా ప్రసంగాలలో, యూట్యూబ్లో వస్తాయి. తర్వాత నేను పక్కా ఆధారాలతో సంవట్ తీసి చేసే ప్రయత్నం చేశాను మరలా. హోప్ మీరు ఇప్పుడు సాటిస్ఫై అయినారని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక.